మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కన పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని మహిమపరచాలి. దేవునిని ఎప్పుడు కూడా మనం శోధింపకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత దేవాది దేవుడు వారు నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఆ సమయంలో దేవాది దేవునిని శోధించినట్టుగా ఈ మాట మరి 16వ వచనంలో రాయబడింది. మన 16వ వచనం చూసినట్టయితే, మీరు బస్తాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్టు ఆయనను శోధింపకూడదు. దేవునిని మనం ఎప్పుడు కూడా శోధింపకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరచవలసిన మనము దేవుడు మాకు ఏమి చేశాడు, దేవుడి వల్ల మేము ఏమి పొందుకున్నాము అని ప్రశ్నించడము మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే మత్తయి సువార్త యేసు ప్రభు సాతానుతో మాట్లాడిన మాట కూడా ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇదే మాట యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట సాతానుతో మాట్లాడిన మాట 7వ వచనము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనము అని రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు దేవుని నీవు శోధింపవలదు అని మరొక చోట కూడా రాయబడినని వానితో చెప్పాను. మరి సాతాను ఆ సమయంలో దేవాతి దేవుని శోధించడము, మరి ఆ సమయంలో యేసు ప్రభు బాప్టిజం తీసుకొని వస్తున్న సమయంలో మరి సాతానుడు దేవాది దేవునికి ఎదురై శోధించి మరి సమయంలో దేవుడి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుంకుము, ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించని నీ పాదంలో రాతి తగలకుండా వారిని నేను చేతులెత్తి పట్టుకుంటారని రాయబడినదని ఆయనతో చెప్పగా, అందుకు యేసు, ప్రభు అని నువ్వు దేవునిని శోధింపకూడదు అని మరొక చోట కూడా రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. దేవునిని శోధించడము అనేది మంచిది కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు మస్తాలో నీ దేవుడైన యెహోవాను శోధించినట్టు ఆయనని శోధింపకూడదు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన నీకు నియమించిన శాసనములు కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను జాగ్రత్తగా ఆజ్ఞల ప్రకారము జీవించాలనేది దేవుని యొక్క వాక్యము హృదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన అనగా ఆయన నీకు నియమించిన శాసనంలో కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. దేవాది దేవుడు మనకు కూడా హృదయకాలము దేవుడు ఆజ్ఞలను మనకు అనుగ్రహించిన ఆజ్ఞల ప్రకారము మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్యానుసారంగా వాక్యాన్ని చదువుకుంటూ వాక్యంలో ఎదుగుతూ మన జీవితాలను మనం కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శాసనంలో కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలను, నీకు మేలు కలిగినట్టు. ఈ యొక్క వాక్య భాగంలో కానీ దేవుని యొక్క మాటలు కానీ ఇవన్నీ కూడా మనకు మేలు కలుగుతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో కూడా 10 ఆజ్ఞలను మరి జ్ఞాపకం చేయబడుతుంది. తల్లిదండ్రులను సన్మానించము. అలాగే ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నీకు దీర్ఘ ఆయుష్ కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క శాసనాలు, ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడుచుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీకు మేలు కలిగినట్టు నీ ఎద్దట నుండి ఈ సమస్త శత్రువులను వెలగొట్టలేదా అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మరి పాలు తేనెల ప్రదేశంలో మరి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మరి అక్కడ దేవాది దేవుడు సమస్తము ఏర్పాటు చేసి సమస్తము సిద్ధపాటు చేసి దేవుడు అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేసిన దేవాది దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి సమస్తము అక్కడ సమృద్ధి దేవుడు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది.
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన నీకు నియమించిన శాసనంలో కట్టడలో జాగ్రత్తగా ఆచరించవలెను. నీకు మేలు కలిగినట్టు నీ యొద్ద నుంచి సమస్త శత్రువులను వెలగొట్టదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులకు ప్రమాణం చేసిన ఈ మంచి దేశమునకు నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్టు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదిగా ఉత్తమైనది చేయవలెను. దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు మేలైన దానిని ఉత్తమైన దానిని చేయవలనని దేవుడు కూడా మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులకు ప్రమాణం చేసిన ఈ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. మనం దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన మేలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ రోజు దేవాది దేవుడు ఏదైతే ఇజ్రాయేల్ ప్రజలకు తోడై ఉన్నాడో ఈ రోజు కూడా ఈ సమయంలో దేవాది దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఈ హృదయకాలం మన పక్షాన నిలబడి మనకు సహాయకుడుగా ఉండి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. యథార్థమైనది మంచిది మనము దేవునికి చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని దీవించిన కొలది ఇతరులకు సాయం చేయాలి. అనాథ బిడ్డలకు సాయం చేయాలి, విధ్వరాలకు సాయం చేయాలి, పరిచర్యకు సాయం చేయాలి. పరిచర్యను బలపరచబడాలి అంటే నీ గుప్పిళ్ళు ఇప్పబడాలి. సేవ ఇంకా గొప్పగా ముందుకు సాగిపోవాలంటే మన గుప్పిళ్ళు ఇప్పబడినప్పుడు రాబోయే తరాలకు కూడా దేవుని వాక్యం అనే విత్తనం అనేది ఆ విత్తనం విత్తబడినప్పుడు వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి మన గుప్పిళ్ళు ఇప్పవలసిన సమయం ఇది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మీకు మంచి దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు యెహోవా చెప్పిన ప్రకారం మీ పితరులకు ప్రమాణం చేసిన మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్టు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. ఉత్తమమైనది మంచి కార్యాలు మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ రోజు వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప వలనే ఉన్నాము. ఈ హృదయకాలం తిరిగి మనము లేచి ఉన్నామంటే దేవుని కృప వలనే ఉన్నాము. ఆ కృపగల దేవునిని ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూస్తున్నట్టయితే 20వ వచనం, ఇక మీదట నీ కుమారుడును మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నేను అడిగినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పిల్లలు మనల్ని అడుగుతారు, ఇంతగా మరి ఎలా మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు అన్నప్పుడు మనం దేవాది దేవుడు ఏ రీతి అయితే నిన్ను ఆశీర్వదించాడో, ఏ రీతి అయితే దేవాది దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడో అవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినప్పుడు ఎల్లప్పుడూ కూడా మన పిల్లలకు దేవుని కార్యాలను తెలియచేయాలి. మనం తెలియజేసినట్టయితే వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వారి యొక్క పిల్లలకు దేవుని వాక్యం అనే విత్తనం విత్తబడాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవుడు ఈ మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇక మీదట నీ కుమారుడు కానీ మన దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నేను అడిగినప్పుడు నువ్వు తెలియచేయాలి. 10 ఆజ్ఞలున్నాయి. అదే రీతిగా నిన్ను వలని పొరుగు అని ప్రేమించు, నీ శత్రువు సైతం ప్రార్థన చేయి, అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చిన ఆజ్ఞలను మన పిల్లలతో పంచుకోవాలి, మన పిల్లలకు తెలియచేయాలి. దేవుని వాక్యం అనేది మనం అందుకే అంటే ఎఫ్ఎస్సి మనం చూస్తాం. ఇంతకుముందు కూడా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడు మరి నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకునేటప్పుడు అవన్నీ కూడా దేవుని యొక్క మాటలు మీ పిల్లలకు తెలియచేయాలి. నీ కుమారునికి, నీ కుమార్తెకు నీవు దేవుని యొక్క మాటలు తెలియచేసి దేవుడు ఒక ఉన్నత స్థానంలో నేను పెడుతుంటేగా ఆ దేవుడు ఏ రీతి ఆశీర్వదించాడో
నువ్వు దేవుని యొక్క మాటలను మీ పిల్లలతో పంచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలెనే ఉన్నాము. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు అని నువ్వు చెప్పుకున్నట్టయితే ఈరోజు వరకు మనం సజీవ లెక్కలో ఉండలేకపోతుంటివి. ఎందుకంటే మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని చిత్తంలో ఉన్నాము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము. దేవుడు నిన్ను, నీ కుటుంబంలో ఒక స్థానంలో పెడతా ఉన్నాడు. నీ గత స్థితి ఎలా ఉన్నది, ఇంతకుముందు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉన్నది, ఒకసారి నువ్వు పరిశోధించుకుంటే ఎలా నేను దేవుడు ఒక ఉన్నత స్థానానికి నడిపించాడు. నీ పితరులను జ్ఞాపకం చేసుకో, వారిని ఎలా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు మరి ఇవన్నీ కూడా నీ పిల్లలు నిన్ను అడిగినప్పుడు దేవుడు ఏమి ఆజ్ఞలు మనకిచ్చాడు, ఏమి శాసనంలో మనకిచ్చాడు అన్నప్పుడు ఇవన్నీ కూడా పిల్లలతో పంచుకోవడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 21 వచ్చినము, నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరో దాసులుగా ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తుల నుంచి మనల్ని రప్పించను. మరి ఎర్ర సముద్రం నుంచి ఎలాగా దేవుడు నడిపించాడు. మరి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరంలో బానిస బ్రతుకులు ఉన్నప్పుడు, ఆ బానిస బ్రతుకుల నుంచి వారు మొరపెట్టినప్పుడు ఆ ములుగును దేవుడు విని మరి మోషేను ఏర్పాటు చేసుకొని అక్కడ 10 తెగులు రప్పించిన తర్వాత మరి ఫరో ఇశ్రాయేలు ప్రజలను మరి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళుతుంటే మళ్ళా ఫరో వెనుక వచ్చి వారిని తరుముతూ వచ్చాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం. ఆ సమయంలో దేవుడు మోషే వైపు చూసినప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాట, మోషే నా వైపు ఎందుకు చూస్తున్నావు, ముందుకు సాగిపో, నీ చేతిలో ఏమున్నదే, ఆ కర్రను చాపు సముద్రం వైపు అన్నాడు. ఈరోజు ఏ కాలం దేవుడు అంటున్నాడు, కుమారుడా కుమార్తె, నీ చేతిలో ఏమున్నదే, జీవగ్రంథమున్నదే. ఆ జీవగ్రంథాన్ని తీసుకొని మనం ముందుకు సాగిపోవాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తుఫానులు కుటుంబంలో వచ్చినా కానీ నువ్వు ముందుకు సాగిపోవాలి, దేవుని వైపు చూడాలి. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ సమయంలో వెళుతున్న సమయంలో ఇంకో ఫరో సైన్యం తరుగుతూ ఉన్నది. ఆ సమయంలో ముందు చూసి ఎర్ర సముద్రం ఉన్నది. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏమన్నదే, ఆ కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయినప్పుడు ఆరిన నీళ్ళ మీద దేవుడు వారిని నడిపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ముందు చూస్తే మేఘస్తంభం ఉన్నది. ఆ రాత్రి కాల సమయంలో వారు నడుస్తున్న సమయంలో ఆ మేఘస్తంభం కింద వారు నడిచారు. వెనుక చూసినట్టయితే ఫరో సైన్యంకు ఆ మేఘస్తంభము అంతా కూడా చివరకు ముందు వెలుగున్నది, వెనుక చీకటి ఉన్నది. వారిని తరుముతూ ఆ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు తిరిగి దేవుడు ఫరోతో సెలవు ఇచ్చాడు. తిరిగి నీ కర్రను చాపినప్పుడు తిరిగి సముద్రం అంతా కూడా ఒకటిగా వచ్చినప్పుడు అక్కడ ఫరో సైన్యం అంతా కూడా చనిపోయినది. ఫరోతో పాటు దేవాది దేవుడు తన బిడ్డలను హింసించిన వారిని ఎప్పుడు కూడా దేవుడు వదలడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు ఆ సమయంలో వదలలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా దేవుడు మన ఆత్మీయ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మన బిడ్డలకు వివరించి వారికి తెలియచేయవలసిన సమయము ఇదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆనాడు దేవాది దేవుడు తెలియజేశాడు. మరి మీకు పిల్లలు అడిగినప్పుడు మీ యొక్క ముందు జరిగిన సంగతులన్నీ కూడా మీరు ముందు సాగిపోతున్నప్పుడు మీరు వెనకాల మీరు ఎలా ఉండే, మరి ఫరో దగ్గర దాసులుగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతితో విడిపించాడో అవన్నీ కూడా మీరు మీ పిల్లలకు తెలియచేయాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒక సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, రక్షణ అనుభవం లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మరి రక్షణ పొందుకున్న తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, నీ కుటుంబంలో దేవాది దేవుడు ఎంత సంతోషాన్ని నింపాడు, ఇవన్నీ కూడా మన పిల్లలకి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజే కాలము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు పొందుకున్న మేలులను మీ పిల్లలకు తెలియచేయాలన్నాడు. ఈ హృదయ కాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య చేత నువ్వు దీవించబడి ఆశీర్వదించబడినప్పుడు నీ పిల్లలకు తెలియచేయాలి. దేవుని వాక్యం అనేది ప్రతిరోజు మీ గృహాలలో ఉన్నప్పుడు ఆ వాక్యము నీతో పాటు నీ పిల్లలకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరో దాసులుగా ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తుల నుంచి మనలను రప్పించడం, మరియు యెహోవా ఐగుప్తుల మీద, ఫరో మీద, అతని ఇంటి వారందరి మీద బాధాకరమైన గొప్ప సూచక క్రియలు, అద్భుతములు మన కన్నుల ఎదుటనే కనపరచెను. హల్లెలూయా. 10 తెగుళ్ళు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో వీరందరూ కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశారు.
దేవుడు ఏ రీతిగా విడిపించాడో చూశారు. ఇవన్నీ కూడా మీ పిల్లలతో పంచుకోవాలని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇదే కాలము మన పిల్లలతో కూడా దేవుని వాక్యము పంచుకోవాలి. దేవుని సక్కబా దేవుని ప్రజలరా, కుటుంబంలో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తనను చూసి మన పిల్లలు మారు మనసు పొందుతారు. మనం కుటుంబంలో ఎలా ఉన్నామో మొదటగా మన గురించి సాక్ష్యం ఎవరని చెప్పవలసి వస్తే కుటుంబమే. ఒక సేవకుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, మరి నీ గురించి మంచి మాటలు నీ కుటుంబం నుంచే అవి మొదటగా రావాలి. ఎందుకంటే బయట మనం ఎలా జీవించినా మరి తెల్ల బట్టలు వేసుకొని మరి మంచిగా ముస్తాబై మంచిగా తయారై వెళ్తుంటే అందరూ అనుకోవచ్చు ఇతను చాలా మంచివాడో, మరి మంచి వస్త్రంలో ధరించి వెళ్తున్నాడు అనేసి. కానీ మనం మంచివారమో కాదో మన ఆత్మీయ జీవితంలో మొదట నీ భార్య నీకు తెలియజేస్తుంది. నీ భార్య నీకు సాక్ష్యం చెప్పాలి. ఆ తర్వాత నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ సమయము మన కుటుంబంతో గడుపుతామో, భార్య బిడ్డల మధ్యలో గడుపుతామో, మన జీవితం ఎలా ఉన్నదో వారికి మొదటగా తెలుసు. ఒకవేళ భార్య కానీ భార్య ఒక జీవితము భర్తకు తెలుసు, భర్త ఒక జీవితము భార్యకు తెలుసు, భార్య భర్తల జీవితాలు పిల్లలకు తెలుసు. వారు ఎప్పుడైతే సాక్ష్యాన్ని ఇస్తారో అది నిజమైన సాక్ష్యము. నా తండ్రి మంచి భక్తిపరుడు, నా తండ్రి మంచి ప్రార్థన పరుడు, నా తండ్రి మంచిగా మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, తనకున్న దాంట్లో సహాయం చేస్తాడు అని నీ పిల్లలు సాక్ష్యం చెప్పాలి. నా తల్లి మంచిదే. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తన తల్లి గురించి మరి ఆ సమయంలో తన భర్త అలాగే తన పిల్లలు సాక్ష్యం చెప్తారు. నా తల్లి చాలా మంచిదే, దార్ధమంతురాలు, ఉదయాన్నే లేచి పని చేసి వీళ్ళంతట్లో కూడా ఆమె ప్రతి పని కష్టపడి చేస్తుంది అనేసి. అలాగే నీ పిల్లలు నీకు సాక్ష్యం చెప్పినప్పుడు నీ జీవితము ఉన్నతమైనదిగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, మరి ఇవి మేలులు అన్నీ కూడా పొందుకున్నప్పుడు నీ పిల్లలతో తెలియచేయాలి. ఒకవేళ నీ పిల్లలు అడిగినప్పుడు నీ పిల్లలకు తెలియచేయాలనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు ఈ దేవుని సగ్గబా దేవుని ప్రజల, నీవు నీ కుమారునితో ఇట్లనము, మనం ఐగుప్తులోంచి ఫరో దాసులు ఉండగా యెహోవా బహుబలము చేత ఐగుప్తుల నుంచి మనల్ని రప్పించి, మరియు యెహోవా ఐగుప్తుల మీద, ఫరో మీద, అతని ఇంటి వారి మీద బాధాకరములైన గొప్ప సూచక క్రియలు అద్భుతాలు మన కనుల ఎదుట కనపరచెను. తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశంకు మాకిచ్చి మనలను దానిలో ప్రవేశించుపెట్టుకు అక్కడ నుండి మనలను రప్పించెను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నీ పిల్లలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవాతి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలను అలాగే చూసినట్లయితే మనకు నిత్యము మేలు కలిగినట్టు యెహోవా నేటి వల్ల మనలను బ్రతికించినట్టు మనము దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వారి పిల్లలకి మాటలు చెప్పవలసి వచ్చింది. దేవుని సక్కబా దేవుని ప్రజలరా, మనకు నిత్యము మేలు కలిగినట్టు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మేలు కలిగినట్టు ఈరోజు హృదయకాలం దేవుడు మనకు నిత్యము మేలు కలిగినట్టు యెహోవా నేటి వల్ల మనల్ని బ్రతికించినట్టు మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. హృదయకాలము దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుని గణపరిచిన సమయం వచ్చింది. మనం చూసినట్టయితే ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 39వ వచనం చూసినట్టయితే, మరియు వారి కుమారులను మేలు కలిగినట్టు వారు నిత్యము నాకు భయపడినట్టు నేను వారికి ఏక హృదయంను ఏక మార్గంను దయచేసేదను. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు దేవాది దేవుడు మన కుమారుల విషయంలో ఒక ప్రాముఖ్యమైన మాట తెలియజేస్తాడు. మరియు వారికి కుమారులకు మేలు కలిగినట్టు వారికి నిత్యము నాకు భయపడినట్టు నేను వారికి ఏక హృదయంను ఏక మార్గంను దయచేసేదను.
మొదటగా దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిత్యము నాకు భయపడినట్టు, దేవునికి భయపడినట్టు అలాగే చూసినట్టయితే నేను వారు ఏక హృదయంను ఏక మార్గమును దయచేస్తుంది. దేవునికి భయపడుట ఎంతో మంచిది. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునికి భయపడినప్పుడు దేవాది దేవుడు వారందరికీ కూడా ఏక మనస్సు కలుగజేసి వారి మార్గంను ఏక మార్గంను దయచేస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని యొక్క మాటలు అనుక్షణము మన కుటుంబంలో ఉండే విధంగా దేవుని మాటలు మన బిడ్డల మధ్యలో ఎల్లప్పుడూ ఉండే విధంగా వారిని పెంచినప్పుడు వారు చిన్నప్పటి నుంచే రక్షణ పొందుకుంటాడు. బాలుడు నడవవలసిన త్రోవ వారికి చిన్నప్పుడే వారికి నేర్పినట్టయితే వాడు పెద్దగా అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే నీ కుటుంబంని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన మేళ్లను వారికి తెలియచేసినప్పుడు వారు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునవలెనని మనకు నీతి కలుగును. దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిలో ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. మనకు కూడా నీతి అనేది కలుగుతుంది. మన రక్షణ అనుభవంలో మనం జీవించినప్పుడు మనతో పాటు మన కుమారులను కూడా నిత్య మార్గంలో నడిపించగలుగుతాము. మనము దేవుడు చేసిన మేళ్ళను, అందుకే దేవుని వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. ప్రతిదీ కూడా మన బిడ్డలకు తెలియచేయాలి. దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఎలా ఉన్నత స్థానంలో ఉన్నామో ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసినట్టుగానే ఈ హృదయకాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తెలియజేసిన మాట, నువ్వు మేలులు పొందుకున్నప్పుడు నువ్వు దేవుని గణపరుస్తూ ఆ మేలుల విషయంలో నీ బిడ్డలతో ఎప్పుడు కూడా మాట్లాడు. దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు నువ్వు మాట్లాడినట్టయితే పిల్లలు కూడా ఆ మాటలు విని వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారు పెద్దగైన తర్వాత వారి పిల్లలకు కూడా వారు చెప్పినప్పుడు అందరము కూడా రక్షణ మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతాం. అట్టి కృప దేవుడు ఉదయకాలం మీకును, మీకు బిడ్డలకును, మీ కుమార్తెలకు దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలమునైనా ప్రభా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. దాన్ని నీవు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మా పిల్లలకు నైనా ఆ మేలులు జ్ఞాపకం చేసి దేవుడు మనల్ని ఎలా దీవించాడో ఆశీర్వదించాడో ఆ పిల్లలతో పంచుకున్నప్పుడు నేను ప్రభా పిల్లలందరూ కూడా నువ్వు దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా నువ్వు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను గణపరుస్తూ వారి పిల్లలకు వాక్యం చెప్పే విధంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి, ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి దీవించి మా కుటుంబంలోని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.